నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు పట్టణంలోని ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు స్వచ్ఛంద సంస్థలు యువకులు మున్సిపల్ అధికారుల సిబ్బంది చే 2K రన్ జిల్లా కేంద్రంలో ఈ నెల 10, 11 తేదీన భగవద్గీత అధ్యయన మండలి ఆధ్వర్యంలో వైభవంగా గీతా జయంతి ఉత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొననున్న ప్రఖ్యాత గాయకులు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్వి గంగాధర శాస్త్రి దివ్యాంగులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత దివ్యాంగ దినోత్సవంలో పాల్గొని మాట్లాడిన మందమరి ఏరియా జీఎం దేవేందర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మంగళవారం ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయని అందులో భాగంగానే ఈ రోజు ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు ఎన్జీఓ సంస్థల యువకులు అధికారులు కలిసి 2K రన్ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగానే ఈ రోజు మంచిర్యాల పట్టణంలో 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలు మున్సిపల్ కార్మికులకు మెడికల్ క్యాంప్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ విజయ్ కుమార్ మున్సిపల్ అధికారులు మెప్మా సిబ్బంది మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. విజయోత్సవ భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబడినటువంటి ఈ భాగంలో 1 నుంచి 9 తారీఖు దాకా వివిధ డిపార్ట్మెంట్లు ఒక్క రోజుగా తీసుకొని చేయడం జరుగుతుంది. అందులో అర్బన్ డే మున్సిపల్ పరంగా ఈరోజు తీసుకొని చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఉదయం పూట 2K రన్ చేసినాము. అలాగే 11 గంటలకి మెప్మా సిబ్బంది స్టూడెంట్స్ గౌరవ కౌన్సిలర్ తోటి కూడా ర్యాలీ చేయడం జరిగింది. పబ్లిక్ హెల్త్ వర్కర్లకి అలాగే మెప్మా సిబ్బందికి కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం డాక్టర్స్ వచ్చి ఉన్నారు. అలాగే మార్కెట్ స్థలాల్లో కానీ రోడ్ల మీద కానీ ఎక్కడైతే చెత్త వేస్తుండ్రో మనం గార్బేజ్ వెనరబుల్ బ్యాగ్స్ అంటాం. అంటే చెత్త పడేస్తూ ఉంటారు. మనకు డైలీ ట్రాక్టర్ పైన ఆటో వచ్చినా చెత్త పడేయకుండా అక్కడ ప్రజలకు అవగాహన కల్పించడానికై ఆ చెత్తను తీసేసి అక్కడ ముగ్గు వేయడం జరిగింది. అంటే ఇక్కడ పరిస్థితుల్లో ఇక్కడ ప్లేస్లో ఎలాంటి చెత్త వేయకూడదు, ఏదైనా వస్తే మీరు డబ్బాలు పెట్టుకొని ట్రాక్టర్కి ఇవ్వడానికి చేయాలని పబ్లిక్ కూడా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసిన సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవాలు 1 తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం
ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలో జరుపుకోవడం జరుగుతుంది. గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కెర ప్రేమసాగర్ గారి ఆదేశానుసారం గౌరవ మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ నుంచి ఈరోజు ఉదయం టూకెరన్ను, అదేవిధంగా ర్యాలీలు, అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు హెల్త్ క్యాంపులు, అదేవిధంగా సాయంత్రం పూట సాంప్రదాయ సాంస్కృతిక నృత్యాలు, అదేవిధంగా ఎక్కడైతే చెత్త పేరుకపోయి ఉందో, ఎక్కడైతే ప్రజలు ఆ చెత్త ప్రదేశాలను ఎప్పుడు అక్కడ వేస్తారో అలాంటి చెత్త ప్రదేశాలు తీసి అక్కడ ముగ్గులు వేయడం జరిగింది. ఏదైతే ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సేవ చేయాలని, ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యాలు అందించాలని చెప్పి నిర్ణయించుకుందో, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కొక్కెర ప్రేమసాగర్ గారు అదేవిధంగా మన మంచిర్యాల మున్సిపాలిటీలో మంచిర్యాల నియోజకవర్గంలో ఒక ఆధునికరమైన హాస్పిటల్స్, అదేవిధంగా కరకట్టలు పెద్ద స్థాయిలో ఫండ్ తీసుకొచ్చి కట్టడం జరుగుతుంది. మంచిర్యాల చిరస్థాయి గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడకుండా ఏదైతే గతంలో గోదావరి రోడ్డు నిర్మించారో ఆ యొక్క మతశిశు హాస్పిటల్ని అకౌంట్ తీసేసి అంగరంగ వైభవంగా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వారిను, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి వారిని తీసుకొచ్చి ఈ యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మన మంచిర్యాల ప్రధానంగా వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాలు వర్ష ప్రభావితం అవుతుందో ఆ యొక్క ప్రాంతాల్లో మళ్ళీ అదే పునరుద్ధరణ కాకుండా కరకట్టలకు కూడా 255 కోట్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో ఇలా మార్కెట్ ఏరియాలో కానీ రైల్వే స్టేషన్ ఏరియాలో కానీ ఎక్కడైనా ఇరుగ్గా ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఉద్దేశించి ఆ యొక్క షాపులను ఆ యజమానులతో వ్యాపారస్తులు మాట్లాడి వారికి సర్ది చెప్పి ఆ యొక్క రోడ్డు వెడల్పు కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ప్రతి వాళ్ళు మురికి కాలువలు, అదేవిధంగా రోడ్లు మరియు మన కాన్స్టిట్యూన్సీలోకి వెళ్తే కొన్ని ఊర్లలో పల్లెటూళ్ళ బ్రిడ్జులు, అదేవిధంగా ఒక మోడల్ స్కూళ్ళు ఇలాంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజాపాలన తీసుకుంది. కాబట్టి ఈ యొక్క ప్రజాప్రభుత్వం ప్రజల కోసమే ఈ యొక్క పనులు చేస్తుందని చెప్పి మేము అనుకుంటాము. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి మా మంచిర్యాల తరఫున, మా మంచిర్యాల మున్సిపల్ తరఫున మీ అందరికీ ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో లేని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఎమ్మెల్యే ఎంతోమంది 20 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఈ యొక్క సంవత్సరంలో చూపించారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ మంచిర్యాల మున్సిపాలిటీ, ఈ మంచిర్యాల నియోజకవర్గం 20 సంవత్సరాలు ముందుకెళ్తారని భావిస్తున్నాం. ప్రజలకు అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గాలకు ఈ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భగవద్గీత అధ్యయన మండలి మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు గీతా జయంతి వేడుకలను ప్రారంభిస్తున్నట్లు ప్రోగ్రాం చైర్మన్ గోనె శ్యాంసుందర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం చైర్మన్ గోనె శ్యాంసుందర్రావు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు గీతా జయంతి వేడుకలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి 18 మంది మహిళలు, 18 మంది పురుషులచే 12వ అధ్యాయము మరియు 15వ అధ్యాయం పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ గాయకులు, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి జ్యోతి ప్రజ్వలన చేస్తారని, అనంతరం గీతా సందేశం, గీతాచార్యులకు సన్మానం మరియు భగవద్గీత పోటీలు, విజేతలకు బహుమతుల ప్రదానం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శ్రీ భగవద్గీత అధ్యయన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు డాక్టర్ గంగాధర శాస్త్రి గారు రావడం జరుగుతుంది. వారు ఒకరోజు ముందే వస్తున్నారు. అంటే 10వ డిసెంబర్ నాడు మధ్యాహ్నం మన మంచిర్యాల రావడం జరుగుతుంది. 10వ డిసెంబర్ కాలేజీ విద్యార్థులతో సమావేశము పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాలేజీ విద్యార్థులతో పాటు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా రావచ్చు, పాల్గొవచ్చు. ఇది అందరికీ ఆహ్వానమే. కాబట్టి పెద్దలు చిన్నలు అందరం కలిపి మనం ఆ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తాం. ఆ తర్వాత రాత్రికి ఇక్కడనే పడుకుంటారు ఆయన. ఉదయము విశ్వనాథ ఆలయం నుండి 8 గంటలకు వారి శోభయాత్ర మొదలవుతుంది. అది గీతా అధ్యయన మండలి వరకు. తర్వాత ఇక్కడికి వచ్చినాక కార్యక్రమాలన్నీ అది గోపూజ, తర్వాత యజ్ఞము, ఇవన్నీ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత వారి ఇక్కడ ప్రసంగం ఉంటుంది. వారికి గీతా ఆచార్యుల వారికి అయితే ఉన్నారో స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా వారికి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది మన అందరికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులమత విద్వేషాలు లేకుండా అందరూ కూడా పాల్గొవచ్చు. గీతా జయంతి సందర్భంగా
శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు 10వ తేదీ మరియు 11వ తేదీ మన మంచిర్యాలకు విచ్చేయబోతున్నారు. వారి యొక్క 10వ తేదీ ఈరోజు కార్యక్రమం పద్మనాయక కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 1 నుండి స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా 11వ తేదీ శ్రీ భగవద్గీత అధ్యయన మండలిలో మంచిర్యాలలో 11వ తేదీ రోజు గీతా జయంతి ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో వారు పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క మంచిర్యాలలో ఉన్నటువంటి పలు స్వచ్ఛంద సంస్థలన్నీ శ్రీ భగవద్గీత అధ్యయన మండలి మరియు సత్యసేవా సమితి, తర్వాత వికాస తరంగిణి, లలితా సేవా సమితి, అన్ని సంఘాలు, కులమత ఇది లేకుండా అన్ని సంఘాలు, అందరి యొక్క అన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ యొక్క కార్యక్రమానికి మన పుర ప్రముఖులే కాకుండా మన వంతుగా మన యొక్క మనకు సంబంధించిన అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసి విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరికి ఆహ్వానంగా మేము తెలియజేస్తున్నాం. దివ్యాంగులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మందమరి ఏరియా జీఎం దేవేందర్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని సింగరేణి పాఠశాలలోని మన వికాస్ పాఠశాలలో దివ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు చాలా తెలివైన వారని, వారిలో ఏదో ఒక శక్తి దాగి ఉందని దాన్ని వెలికి తీయాలని సూచించారు. దివ్యాంగులను గౌరవించాలని, అది మన అందరి బాధ్యత అని సూచించారు. సింగరేణి దివ్యాంగుల పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటు చేసి వారికి అన్ని విధాలుగా సింగరేణి అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, రాజలింగు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ద్రౌపది మానము కాచిన మంచిని చూడవా, మనసును చూడకనే మాటలు విసరకరా. డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తారని తెలియజేశారు. అదేవిధంగా మరి మన విద్యార్థులు మంచిర్యాలలో గవర్నమెంట్ కాంపిటీషన్స్లో కూడా పాల్గొని ప్రైజెస్ సాధిస్తున్నారని తెలియజేశారు మేడం గారు. నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఈరోజు దివ్యాంగులకి అన్ని రకాలుగా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని, వారికి అన్ని రకాల సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా సంస్థలందరూ, ప్రభుత్వ సంస్థలు కానీ, మిగతా సంస్థలు కానీ, ఎన్జిఓస్ కానీ తోడ్పాటును అందించాలని ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారని తెలియజేశారు. మరి ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్కి, ముఖ్యంగా మనోవికాస్ లాంటి స్కూల్లో పనిచేసే టీచర్స్ డెఫినెట్గా ఎంతో ఓపికతో, పేషెన్స్తో మరి విద్యార్థులకు విద్యను అందించాల్సి ఉంటుంది. వారి బాగోగులు చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ పనిచేసే విద్యార్థులకి మరి ఇంత మంచి టీచర్స్ ఉన్నందుకు నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి సింగరేణి కాలేజ్ కంపెనీ కూడా ఎప్పుడు ఈ స్కూల్కి అవసరమైన సహకారాలు అందిస్తారని, ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తే మరి ఇంకా మీకు ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడానికి సింగరేణి కాలేజ్ కంపెనీ తరఫున ఏమేమైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలన్నీ మీకు ఎక్స్టెండ్ చేద్దామని, మేము తప్పకుండా మీకు తోడ్పాటును అందిస్తామని
నేను తెలియజేస్తూ మరి మీకు అంతా భవిష్యత్తులో అంతా మంచి జరగాలని భగవంతుడు మీకు అన్ని రకాల తోడ్పాటును అందించాలని. మంచిర్యాల జిల్లా కేతనేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక విఠల్ నగర్ చౌరస్తా నుంచి రాజీవ్ చౌక్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ చౌక్ చౌరస్తా వద్ద కౌన్సిల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రజాపాలన విజయోత్సవాల గురించి ప్రసంగించడం జరిగింది. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ముందుగా కార్యాలయ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులను, ఉత్తమ కార్మికులకు కౌన్సిల్ సభ్యులచే శాలువాలతో సన్మానం, అలాగే పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, నూనెలు అందజేయడం జరిగింది. మెప్మా విభాగంలో SHG సంఘాలకు కౌన్సిల్ సభ్యులచే బ్యాంకు లింకేజ్ ప్రొసీడింగ్స్ అందజేయడం జరిగింది. మెడికల్ సిబ్బందిచే పారిశుద్ధ్య సిబ్బందికి, కార్యాలయ సిబ్బందికి కౌన్సిల్ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం కళ, కమిషనర్ జి రాజు, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్, గౌరవ కౌన్సిల్ సభ్యులు, వారితో పాటు మంచి వాతావరణం కల్పిస్తున్నటువంటి కార్మికులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. 1 సంవత్సరం పాలన లోపల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యువకులకు సుమారుగా 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే సింగరేణి ప్రాంతంలో సింగరేణి ఇండస్ట్రీలో ఏవైతే ప్రైవేటు పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఇచ్చే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో 80% ఉద్యోగాలు స్థానికులు ఇవ్వాలని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు CNMD గారికి ముఖ్యమంత్రి ద్వారా ఆర్డర్స్ ఇప్పించేసి సుమారుగా ఇప్పటి వరకు ఈ సింగరేణి మొత్తం కోల్డ్ బెల్ట్ ప్రాంతం లోపల 4,000 ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అదే కాకుండా మేము ఇలా గర్వంగా చెప్పుకుంటున్నాం, ఇలా కేతపల్లి మున్సిపాలిటీలో ఏదైతే 2013లో ఎంపీగా ఉన్నప్పుడు వివేక్ వెంకటస్వామి గారు ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేసిందో అదే ఇనాగ్రేషన్ చేసినటువంటి ఫ్లైఓవర్ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అది అభివృద్ధి జరగ అట్లే ఉంటే శాసనసభ్యులు గెలిచిన తర్వాత ఇప్పటికీ సుమారుగా 8 కోట్ల రూపాయల బడ్జెట్ ఇప్పించి ఆ పనులను త్వరగా చేపిస్తూనే ఉన్నాం. తప్పకుండా జనవరి చివరిన కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ తప్పకుండా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇలా చాలా మంది కొంతమంది తెలిసే తెలియక మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నాం, ప్రజాపాలన సందర్భంగా ఇలా రామకృష్ణాపూర్లో ఉన్నటువంటి గురుకులం ఏదైతుందో దానికి 35 లక్షల రూపాయలు మన స్థానిక శాసనసభ్యులు సింగరేణి CNMDతో మాట్లాడి ఆ పాఠశాలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించడానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు ప్రారంభమైనాయి. అదే కాకుండా వారికి ఇంకా మెస్ కావాల్సింది, హాల్ కావాల్సినటువంటి 20 లక్షల రూపాయలు కూడా ఆల్రెడీ DMFD ఫండ్ శాంక్షన్ చేయించడం కొంచెం మందికి తెలిసి తెలియక వాగుతున్నారు. దయచేసి అభివృద్ధిలో మీరు ముందుండి ఇంకా జరిగేటువంటి అభివృద్ధిలో మమ్మల్ని ప్రోత్సహించండి. కానీ అవాకులు చవాకులు పెరిగి మా ఎమ్మెల్యే గారి మీద కానీ మా ప్రభుత్వం మీద కానీ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే ప్రజలు మీకు సరైన సమయంలో బుద్ధి చెప్తారని, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వేచి ఉంటారని గుర్తు చేస్తూనే తప్పకుండా ఈ ప్రజాపాలనలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వాడవాడన ఈ అల్లటువంటి ఆర్పీలందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా ఇచ్చినాం. దయచేసి మీ వార్డు ఆఫీసులతో అక్కడ పోయినప్పుడు ప్రజలకు వివరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై. ఉత్సవాల కార్యక్రమాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని 9 రోజులు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఎక్కడైతే జనాభా ఎక్కువ దేశాల్లో ప్రజలకు కావాల్సింది మౌలిక వసతులు. ఆ మౌలిక వసతుల్లో ముఖ్యంగా విద్యా వైద్యానికి మనం ప్రముఖ ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేవిధంగా విద్యలో మన గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు కోటపల్లిలో 125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లోనే రావడం జరిగింది. దానికి మన ప్రియతమ నాయకులు వెంకటస్వామి గారి కృషి వల్ల ఇవాళ కోటపల్లిలో ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మనం శాంక్షన్ చేసుకుంటున్నాం. అందులో అన్ని కుల వర్గాల ప్రజల పిల్లలు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడే చెప్పడం జరిగింది, మన గురుకుల పాఠశాలకు కూడా 35 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాలలో మన శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో 324 కోట్లతో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన మంచిర్యాల జిల్లాకు రావడం చాలా గర్వకారణం. ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం. ఎందుకంటే మనం ఇక్కడ అందరూ చాలా బీదవాళ్ళు ఉంటారు, పిల్లల్ని చదివించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ క్రమంలో విద్య పట్ల అండ్ వైద్యం పట్ల మనం ఎక్కువగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా కానీ అవన్నీ కోట్లకెళ్ళి ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయని అసమర్థ ముఖ్యమంత్రిని దించి మన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తీసుకున్న తర్వాత ఈ 10 నెలల పాలనలో మనకు 3-4 నెలలు దాదాపు ఎంపీ ఎలక్షన్లకు టైం వేస్ట్ అయింది. అయినా కానీ అన్ని నోటిఫికేషన్లు ఇచ్చి దాదాపు 50,000 ఉద్యోగాల్ని భర్తీ చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది భారతదేశంలో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మన
తెలంగాణ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 50,000 ఉద్యోగాల కారణంగా దాదాపు 10 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల వయసున్న పిల్లవాడు 35 సంవత్సరాలకు వచ్చిండు. ఒక ఉద్యోగం లేక నిరుద్యోగులు ఆత్మహత్యల నుంచి పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇబ్బంది పడ్డ విషయాన్ని గ్రహించి రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్లు ఇచ్చి 50,000 ఉద్యోగాలు భర్తీ చేయడం, నిరుద్యోగ లోకానికి వెలుగునిచ్చిన ఒక ముఖ్యమంత్రి ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రిని మనం అన్ని రంగాల్లో డెవలప్ చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్తు 100 యూనిట్లు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, గృహ విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. సంక్రాంతి నుంచి ఆసరా పెన్షన్లు కానివ్వండి, లేకపోతే గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ళు, ఇటువంటి అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 286 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇవ్వడానికి మనం ముందుకొస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడుకొని కాంగ్రెస్ నాయకులందరూ ఒకే మాట మీద, ఒకే బాట మీద మన ప్రియతమ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారి నాయకత్వంలో మేమందరం సపోర్ట్ చేస్తూ ముందు ఇంకెన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు తక్కుంది. కాబట్టి నా యొక్క మందికి అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా నా ధన్యవాదాలు. ప్రజాపాలనకు సంబంధించిన అన్ని అంశాలు కూడా అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మధ్యాహ్నం జరిగే కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాల్సిందిగా వచ్చిన అందరూ కూడా. హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి రియాజ్ అరెస్టు ఖండిస్తున్నాం. మందమరి ఏరియా హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ పార్వతి రాజిరెడ్డి ఆరోపించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రాతినిధ్య సంఘం, గుర్తింపు సంఘం విఫలమయ్యాయని వారు పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను లేవనెత్తినందుకే రియాజ్ ను అక్రమంగా అరెస్టు చేశారని వారు మండిపడ్డారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లాలో మీటింగ్ ఉన్నందున కార్మిక నాయకులను అక్రమంగా నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. కాగా గెలిచిన సంఘాలు వ్యాపార సంఘాలుగా మారి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల హక్కుల కోసం ప్రశ్నించడమే నేరమైపోయింది. కార్మికుల కోటర్లు కూల్చివేస్తూ ఉంటే అడ్డుకోవడమే తప్పైపోయింది. మరి దానికోసం రియాజ్ అహ్మద్ని నిన్న హెచ్ఎంఎస్ కార్యాలయం నుండి అక్రమంగా అరెస్ట్ చేసి మరి తీసుకొచ్చి మంచిర్యాలలో పెట్టడం అనేది చాలా హేయమైనటువంటి చర్య. ఇది ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కడానికి ప్రభుత్వాలన్నీ కూడా కంకణబద్దులై పనిచేస్తున్నాయి. మొన్నటిదాకా రాజ్యమీలినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది. ఇవాళ కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వరవడిని కొనసాగిస్తున్నది. అంటే కార్మికుల కోట్లాది రూపాయలు వెచ్చించి కార్మికుల సౌకర్యార్థం నిర్మించినటువంటి కోట్లను కూల్చివేసి కొత్త కోట్లను నిర్మించడం అనేది ఎంత దుర్మార్గమో, ఆ దుర్మార్గాన్ని వ్యతిరేకించిన కర్మానికి మరి ఆయన ఏదో పెద్ద నేరస్తుడైనట్టు, అంతర్జాతీయ తీవ్రవాదైనట్టు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము హెచ్ఎంఎస్ పరంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఈ దుందుడుకు చర్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలి. ఈ అరెస్టులు చేయబడ్డటువంటి రియాజ్ను వెంటనే విడుదల చేయాలి. మరి కార్మికులకు గతంలో ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో సొంత ఇంటి కళ ప్రతి కార్మికుడికి ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. మరి ఉన్న క్వార్టర్లను కూల్చే బదులు క్వార్టర్లో ఆ రెంట్ మీదనో లేదంటే రేటు మీదనో కార్మికులకు కేటాయించాలన్నటువంటి డిమాండ్ను హెచ్ఎంఎస్ ప్రగాఢంగా వినిపిస్తున్నది. క్రమం లోపల హెచ్ఎంఎస్ నాయకుడిని నిన్న ఆఫీసు నుంచి తీసుకొచ్చి మంచిర్యాలలో అరెస్ట్ చేసి మరి వాళ్ళ దాకా కూడా నిర్బంధంలో ఉంచారు. అయితే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కార్మికులకు ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి దాన్ని తప్పించుకోవడం కోసం మరి ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. మరి అరెస్టుల పరంపర ఇట్లనే కొనసాగితే మరోసారి ఈ సింగరేణి వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్బంధాలకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు రోడ్డు మీదకి వచ్చి పోరాడాల్సిన అవసరాన్ని ఈ ప్రభుత్వమే ప్రేరేపిస్తున్నది. కాబట్టి ఈరోజు అన్ని విప్లవ కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణిలో జరుగుతున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మరి ఉద్యమ నిర్మాణాన్ని చేపడుతూ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం పోరాడుతుంటే అక్రమంగా నిర్బంధించినటువంటి చర్యలను హెచ్ఎంఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది. మరి నిన్నదాకా పరిపాలించిన టీఆర్ఎస్ అక్రమ అరెస్టులు కొనసాగిస్తుందని వేదికల మీద చెప్పి ఓట్లేసుకున్నటువంటి కాంగ్రెస్ అదే వరవడిని అదే దారిలో నడుస్తున్నది. కాబట్టి ఈ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో విప్లవ కార్మిక సంఘాల నాయకత్వంలో పోరాటానికి కార్మిక వర్గం కదలి రావాల్సిందిగా, ఈ అక్రమ నిర్బంధాలను వ్యతిరేకిస్తూ ఉద్యమించాల్సింది. జేబీసీసీఐ నంబర్ శ్రీ రియాజ్ అహ్మద్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మరి సింగరేణి కార్మిక లోకం తీవ్రంగా ఖండిస్తున్నది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి స్ట్రక్చర్ మీటింగ్లో కూడా మరి ముఖ్యమైనటువంటి హక్కులైనటువంటి
పెన్స్మై ఐటీ మాఫీ, సొంతింటి పథకము, కొత్త గనులు, కొత్త పనులు, అవినీతి లేని మెడికల్ ఇన్వాలిడేషన్ ఇలాంటి ముఖ్యమైనటువంటి హక్కులను కూడా మరి ఆ స్ట్రక్చర్ మీటింగ్ లో ప్రస్తావించకపోవడం చాలా శోచనీయం. ఈ సందర్భంగా మరి రేపు ముఖ్యమంత్రి గారు వచ్చే సందర్భంలో మరి ఎక్కడ రియాజ్ అహ్మద్ గారు వీటి గురించి మరి ప్రశ్నిస్తాడనే భయంతో 2 రోజుల ముందుగానే మరి రియాజ్ అహ్మద్ ను అరెస్ట్ చేయడం అక్రమం. దాన్ని వెంటనే బేషరతుగా తప్పని చెప్పేసి ఆయన క్షమాపణ చెప్పి మరి విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కార్మికుల హక్కులను కాల రాసేయడానికి యాజమాన్యం ప్రభుత్వంతో కుమ్మక్కై మరి ఈ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు వ్యాపార సంఘంగా మారినాయి. ఎటువంటి విలువ లేకుండా మరి కార్మికుల హక్కులను భంగం కలిగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంటనే రియాజ్ అహ్మద్ గారిని విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్కేపీ సిహెచ్పీ ఫిట్ కార్యదర్శి హరి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వార సమావేశంలో ముఖ్య అతిథిగా సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ పాల్గొని 11వ నెల 28వ తారీఖు రోజున జరిగిన కార్పొరేటర్ స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ గురించి కార్మికులకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా కార్పొరేట్ స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ నిర్వహించకుండా చూస్తూ ఉన్న కొన్ని కార్మిక సంఘాలు, మనుగడలో లేని గుర్తింపులోకి రాని సంఘాలు చౌకబారు రాజకీయాలు చేస్తూ గుర్తింపు సంఘంపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నాయని, ఇకనైనా చౌకబారు రాజకీయాలు మానుకుని కార్మికుల సమస్యల కోసం పోరాడాలని అక్బర్ అలీ హితవు పలికారు. అలాగే స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ లో డైరెక్టర్ దగ్గర అవగాహన కుదిరిందని, అందులో మైనింగ్ స్టాఫ్ సమస్య, మైనింగ్ స్టాఫ్ సిబ్బంది మెడికల్ అన్ఫిట్ అయితే గతంలో లాగా సూటబుల్ ఉద్యోగం ఇవ్వకుండా జనరల్ మజ్దూర్ ఇచ్చారని, 10 సంవత్సరాల నుంచి వారిని పట్టించుకోకుండా ఉన్న హెచ్ఎంఎస్, సిఐటియు, టీబీజీకేస్ యూనియన్లు ఏఐటియుసిని విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. పెరిక్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ మరియు సొంతింటి కల సహకారం కోసం యాజమాన్యంతో ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పిస్తానని, లేని ఎడల పోరాటాలు చేసైనా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ లింగయ్య, కమిటీ మెంబర్లు శ్రీధర్, కృష్ణస్వామి, దూత భాస్కర్, సీతారామారావు, కాంతి, మల్లయ్య, విజయ్ కుమార్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా అధికార పార్టీ ఉన్నా, అంతకుముందు 10 సంవత్సరాలుగా మిగతా అధికార పార్టీలుండి గుర్తింపు సంఘాలుగా ఉన్నా, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు కావాలని చెప్పేసి కార్మికులు అడిగితే అది కాలేదు. కానీ మనం గుర్తింపు సంఘం కాగానే ముందే ఆ డిమాండ్ పెట్టేసి 35 సంవత్సరాలని 40 సంవత్సరాలుగా చేయడం జరిగింది. ఇప్పుడు చాలామందికి ఉపయోగపడింది. అది 35 సంవత్సరాలు ఉండేసరికి చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా 36, 37 ఉండి ఉద్యోగం రాదన్న భయానికి చదువుకోలేదని పెట్టడం జరిగింది. ఏవో కొన్ని సర్టిఫికేట్ తెచ్చి 5వ తరగతి 6వ తరగతి పెట్టుకొని అందులోకి రావడం జరిగింది. అటువంటి అన్ని విజిలెన్స్ కేసులు అయ్యి ఉద్యోగాలు రాకుండా ఉన్నారు చాలామంది. మరి ఇప్పుడు 40 సంవత్సరాలు చేసినాం కాబట్టి అందరికీ అర్హత వచ్చింది. ఆ 40 సంవత్సరాలు చేయడము, అదే రకంగా మొన్న 28 తారీఖు స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడినాం. వాళ్ళు తెలిసో తెలియకో తప్పు చేసిండ్రు, వయసు 35కు బదులు దాటిపోయింది కాబట్టి చదువుకోలేదని పెట్టడము, తర్వాత తక్కువ చదువుకున్నట్టు సర్టిఫికేట్ పెట్టడం వల్ల బిజినెస్లు ఆగిపోయినాయి కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. దానికి సానుకూలంగా ఒప్పుకోవడం జరిగింది. అది చైర్మన్ మీటింగ్లో ఫైనల్ చేయడం జరుగుతుంది. డైరెక్టర్ పా కాబట్టి కొన్నేమో డైరెక్టర్ పా స్థాయిలో ఉన్నాయి, ఒప్పుకోవడం జరిగింది. చైర్మన్ స్థాయిలో ఉన్నాయి, ఒకసారి చైర్మన్ గారు చూసిన తర్వాత చేద్దామన్నారు. ఇంపర్సనేషన్ కేసెస్ కాబట్టి దొంగ పేర్లు ఉన్నాయి, దొంగ అల్లుడు, దొంగ కొడుకు అని చెప్పేసి ఇట్లా నానా రకాలుగా 100 మంది పాపం ఉద్యోగాలు రాక అవసరపడుతున్నారు. మరి మనం గుర్తింపు సంఘం అయిన తర్వాత డిమాండ్ పెట్టి 40 సంవత్సరాలు చేయడం కాకుండా స్ట్రక్చర్ మీటింగ్లో అది కూడా సాధించడం జరిగింది. ఇంకొకటి ఉన్నది, చాలామంది ఇంటి కోసం రుణం తీసుకున్నారు, 10 లక్షల వరకే ఇస్తున్నారు. యాజమాన్యం ఏం చేసింది, అప్పుడు కరోనా అప్పుడు ఎప్పుడో 6% వడ్డీతో తీసుకున్నారని చెప్పేసి వాళ్ళందరికీ 6% కట్టడము, ఎక్కువ ఉన్న వాళ్ళకేమో ఇవ్వడం లేదు, తక్కువ ఉన్న వాళ్ళకేమో తక్కువది ఇవ్వడం. అది మనం డిమాండ్ పెట్టేసి మేనేజ్మెంట్ ఏదైతే 8% ఇవ్వదలుచుకున్నదో అదే ఇవ్వాలని డిమాండ్ చేస్తే చాలామందికి మొన్న లాభం జరిగింది. 10 లక్షల మీద కంపెనీ ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఎంత వడ్డీ కన్నా తీసుకొనియండి, తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా ఉన్నదానికి ఇవ్వండి, లేదంటే వాళ్ళు తీసుకున్న రేటుకి ఇవ్వండి అని చెప్తే ఇది ఒప్పుకోవడం జరిగింది. దాదాపు చాలామంది పెండింగ్ ఉండే అదంతా పరిష్కారం అయింది. అదే రకంగా మరో సమస్య ఎప్పటికీ బర్నింగ్ సమస్య ఉండేది.
ఆ సమస్య కూడా ముఖ్యంగా మొన్న స్ట్రక్చర్ సమావేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు రాగానే N-1 అంటున్నారు ఎవరు. ఆ N-1 అని చెప్పేసి అసలు పని చేసే వాళ్ళకి ప్లేడే రాకుండా అందరికి ఇవ్వాలి, ఒక్కరికే 4 వస్తాయి, ఏదో ఇందో కంపెనీ వాళ్ళు కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగా చేస్తున్నారు, 4 ప్లేడు 5 ప్లేడీలు ఇస్తున్నారు అని చెప్పేసి ఆ పైన ఎవడో చెప్పిండట. వీళ్ళకి ఇందోళ్ళకి అన్యాయం జరిగింది. ప్రతి ప్లేడే పనిచేసేటోడికి రాదు, 4 ప్లేడు రాగానే అక్కడ ఎవరు చేయడానికి ఉండరు, ఎవరెవరికో ఇస్తున్నారు, ఆ పని జరగడం లేదు. అది ఎగ్జాంపుల్ కూడా చెప్పినాం మేము. అసలు ఓసీలలో ఆపరేటర్లు 4 ప్లేడ్ అంటే 3 ప్లేడే తీసుకుంటున్నారు. లక్షట్పేట పట్టణానికి చెందిన విద్యార్థులు మంచిర్యాలలో 2 రోజుల పాటు నిర్వహించిన సైన్స్ ఫేర్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఒకరు రాష్ట్ర స్థాయిలో ఎంపికైన విద్యార్థి జంజిపెల్లి అనుదీప్, మరొకరు జిల్లా స్థాయిలో 2వ బహుమతి ఆకారపు సుశ్విక్ పొందారు. నేషనల్ ఇన్నోవేషన్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన 2023-24లో మదర్ తెరిసా పాఠశాలకు చెందిన విద్యార్థులు, వీరికి గైడెన్స్ గా మదర్ తెరిసా పాఠశాల ఉపాధ్యాయురాలు రాచర్ల సునీతావాణి మరియు అక్కల దేవేంద్ర వ్యవహరించారు. దీనికి పాఠశాల యజమాని మరియు ఉపాధ్యాయులు గైడ్ గా వ్యవహరించిన రాచర్ల సునీత దేవేంద్రను అభినందించారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా పాఠశాల ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు. I mainly invented this cycle dishwasher for women. In our homes, women are working a lot and they are not taking care of their health. By this project, they can do at a time an exercise and also they can do work. I will show the interior mechanism of the drum. In the drum, we have placed a rod which is attached to the cycle chain wheel. The another side of the rod, we have placed a pipe which is connected to the motor. When we switch on the motor will enter the water into this pipe. When the water will come into this pipe, when we rotate, the pipe will rotate, so the water which is come into the pipe will forcefully fall on the dishes. I will show you how it will work. See, the plate is almost clean because of the water which is falling on the plate is forcefully falling on the plate, so the water will easily clean it. I'll show you again how it will work inside of the drum. My name is Jay Anudip from Mother Teresa English Medium High School. I have been selected for state level Inspire Award Model. My project is cycle dishwasher. It is very useful for society. I really thank my father's teachers who have supported to me. Thank you. Good morning. This is a really very proud moment for Mother Teresa High School, Kannapalli. Few of our students recently participated in the science fair conducted in the Manchiryal district level and Inspire Award. And from Inspire Award, one of our students, J. Anudip from 9th Jasmine, he is selected for the state level. And A. Sushvik Sai from 6th class, he is also awarded with the second prize from the science fair conducted in Manchiryal district. So it is a really proud moment for Mother Teresa High School and for achieving these awards. And also, dear students, we appreciate for your hard work and these awards. It shows that your hard work and your effort and your determination that you have bring in their achievements. So I make this opportunity to congratulate. జిల్లా విద్యాశాఖ నిర్వహించిన ఇన్స్పైర్ మనాక్ RSBBకి మా ఇద్దరు పిల్లలైన జే అనుదీప్ 9వ తరగతి సైకిల్ డిష్ వాషర్ తన ప్రాజెక్ట్ నేమ్. అతను స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరియు ఏ సుష్విక్ సాయి వేస్ట్ మేనేజ్మెంట్ టీంలో డిస్ట్రిక్ట్ లెవెల్ సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. వాళ్ళతో పాటు 9 మంది విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకు కూడా నా అభినందనలు తెలుపుతున్నాను. ఇంతగా సహకరించిన మా మేనేజ్మెంట్కి కృతజ్ఞత తెలుపుతూ ఎల్లవేళలా మా వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లనే మేము ఈ స్టేజ్కి రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ ఆల్ మై స్టూడెంట్స్ అండ్ మై కో టీచర్స్ హూ హెల్ప్డ్ us a lot. థ్యాంక్ యూ. మదర్ తెరిసా స్కూల్ నుండి గత నెల 30వ తారీఖు మంచిర్యాల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మానర్ అండ్ RSBBకి మా స్కూల్ తరపు నుంచి బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు. పట్టణంలోని ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు స్వచ్ఛంద సంస్థలు, యువకులు, మున్సిపల్ అధికారుల సిబ్బందిచే 2K రన్.
జిల్లా కేంద్రంలో ఈ నెల 10, 11 తేదీన భగవద్గీత అధ్యయన మండలి ఆధ్వర్యంలో వైభవంగా గీతా జయంతి ఉత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొననున్న ప్రఖ్యాత గాయకులు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్వి గంగాధర శాస్త్రి. దివ్యాంగులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. దివ్యాంగ దినోత్సవంలో పాల్గొని మాట్లాడిన మందమరి ఏరియా జీఎం దేవేందర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.